అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు అన్నటువంటి కోణం. అంటే ఒకసారి సక్సెస్ అయింది, ఒకసారి ఫెయిల్ అయింది. కాబట్టి ఈ పాలసీలు ఈ జిల్లాలకి వీటికి కూడా ఒక అడ్వాంటేజ్ ప్రచారం వీళ్ళ చేతిలో ఉంటుంది. మీడియా, అండర్జన్ మీడియా వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి అద్భుతమైన ఆలోచన చేశారన్నట్టు ప్రొజెక్షన్. ఇందులో నన్ను అడిగితే ఈ మూడిటితో పాటుగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఈ 29 కల్లా ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయి. ఇప్పుడు 25 ఉన్న దాదాపుగా 39 దాకా వెళ్లేది ఉంటుంది. ఇప్పుడే 39కి అనుగుణంగా చేసేయచ్చు కదా, ఓన్లీ ఏపీకే. తెలంగాణలో 17కు గాను దాదాపు 25 పార్లమెంట్ స్థానాలు అవుతాయి. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు వచ్చేటప్పటికి 175 నుంచి 225 అవుతాయి. అంటే ఏపీకి అన్ని పెరగట్లేదు, అన్యాయం జరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. అంతకంటే ఎక్కువ కావాలని, అంటే నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ పెరగవని. అంటే తెలంగాణకు 2 ఎన్నో పెరుగుతాయి, మహా అయితే ఇక్కడ కూడా 2-3 పెరుగుతాయి అన్నారు కదా. బేసిక్ గా ఎవరిదోనో మాట్లాడేస్తారు. తమిళనాడుకి సమస్య ఏంటంటే ఉత్తరప్రదేశ్ ని వాటిని కంపేర్ చేస్తున్నారు. అక్కడ పెరిగిన వాటితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ పెరుగుతాయి అన్నటువంటిది. అంతే తప్పించి ఇక్కడ ఇప్పటికీ 39కి ఫిక్స్ అయ్యి ఉన్నారు. అంతే కదా, పెద్ద రాష్ట్రమే అవుతుంది అప్పుడు. 14 పెరిగినట్టు కదా. కాబట్టి అయితే అక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 10 లక్షలకి ఒకట, లేకపోతే 1 కోటి మందికి ఒకట, 50 లక్షల మందికి ఒకట ఎంపీ అన్నది లెక్క. ఇప్పుడు వాస్తవంగా ఇవాళ మనకి ఎంత ఉంటారు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జనం 5 లక్షలు ఉండొచ్చును, ఓటర్లు 2 లక్షల నుంచి 2.5 లక్షలు.